డైలీ టేస్ట్ ది డైలీ. తిరువురు టీడీపీ పంచాయతీపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారా? తిరువురు పంచాయతీకి చెక్ పెట్టేందుకు క్రమశిక్షణ కమిటీని రంగంలోకి దింపారా? పార్టీలో క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారా? త్వరలోనే ఎమ్మెల్యే, ఎంపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు రాబోతున్నారా? అక్కడ ఇద్దరు నేతలు తగ్గని పక్షంలో చర్యలు తప్పవనే చర్చ జరుగుతోందా? ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీపీ పంచాయతీ అధికార పార్టీలో రచ్చరచ్చ చేసింది. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. తిరువురు ఎమ్మెల్యే టికెట్ కోసం చిన్నికి 5 కోట్లు మూట చెప్పినట్టు పోస్టు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీకి మధ్య డైలాగ్ వార్ నడిచింది. దాంతో పార్టీ పరువు బజారున పడుతుందని సీఎంకు పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే తిరువురు ఎమ్మెల్యేను పిలిచి మందలించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాత్రం తిరువురు పంచాయతీని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే తిరువురు పంచాయతీని క్రమశిక్షణ కమిటీకి అప్పగించినట్టు సమాచారం. తాజాగా తిరువురు పంచాయతీపై సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో పాటు కృష్ణా జిల్లా నేతలంతా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో తిరువురు ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. వీలైనంత త్వరగా క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిని పిలిచి మాట్లాడాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అనంతరం ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని కమిటీని ఆదేశించారట. అయితే పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని వారితో సీఎం అన్నట్టు సమాచారం. ఒకవేళ తాను వచ్చే వరకు తిరువురులో విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరువురు టీడీపీ టికెట్ను కొలికపూడి శ్రీనివాసరావుకే కేటాయించారు. టీడీపీ టికెట్ దక్కడంతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు కొలికపూడి. ఆ తర్వాత సొంత ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. ఆ తర్వాత కొందరు అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే అధికార పార్టీలో కొనసాగుతూ సొంత పార్టీపైనే విమర్శలు చేయడంతో అప్పట్లో సీఎం చంద్రబాబు ఒకసారి మందలించి వదిలిపెట్టారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే తీరు మారకపోవడంతో ఎంపీ కేశినేని చిన్ని రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కొలికపూడికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2025 చివరిలో కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్లో బ్యాంక్ స్టేట్మెంట్లు పోస్టు చేసి 2024 ఎన్నికల సమయంలో తిరువురు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణ చేశారు. ఈ డబ్బు తాను చిన్ని అనుచరులకు ఇచ్చానని, దానికి ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పార్టీలో కలకలం రేపాయి. అయితే ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలను కేశినేని చిన్ని తీవ్రంగా ఖండించారు. తాను తిరువురులో 4 ఏళ్లుగా సేవలు చేస్తున్నానని, కొలికపూడి తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను విమర్శించే వారిని తాను శత్రువులుగానే చూస్తానని స్పష్టం చేశారు. ఈ మాటల యుద్ధం బహిరంగ వేదికలపై కొనసాగడంతో పంచాయతీ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు అక్టోబర్ 23న దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం గురించి తెలుసుకొని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని ఫలితంగా శుక్రవారం జరగాల్సిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశంను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు. ఆ తర్వాత పార్టీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ అంశాలన్నీ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ సొంత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. ఇలా అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా బయటకి వెళ్లిపోవచ్చని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. తొందరపడి కొంతమందికి టికెట్లు ఇచ్చామని, ఇప్పుడు వారంతా పార్టీ లైన్ దాటితే పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉండదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద పార్టీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు మరికొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖలు ఇవ్వట్లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ నియోజకవర్గాలలో సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేల జాబితా సిద్ధం చేయాలని సైతం ఆదేశించినట్టు టాక్. అంతేకాకుండా పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికే కేటాయిస్తానని సీఎం చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.